అందరికీ నమస్తే అండి. మా బెట్టింగ్ రాణి ఈవెంట్ల సుందరి మా యాంకర్ శ్యామల ఏదో ఒక పెద్ద ట్వీట్ వేసుకొచ్చిందండి. దాంతోపాటు ఒక 3 నిమిషాలు వీడియో మాట్లాడింది. అక్రమ అరెస్టుల గురించి ఒక పెద్ద ఉపన్యాసం చెప్పుకొచ్చింది. ముందు ట్వీట్లో ఏమి రాసిందో చదివి వినిపించి ఆ తర్వాత తను మాట్లాడిన వీడియో వినిపిస్తూ చూడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇక్కడ రాయడం కూడా చేతకాల. నీకు సరిగా తెలుగులో రాయడం కూడా చేత కాదు, నువ్వు కూడా ట్వీట్ వేసేయడమే. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వైఎస్ఆర్సీపీ నాయకులన్నా ఎంత అక్కసు ఉందో వాళ్ళ అక్రమ అరెస్టుల పర్వం చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది. రెడ్ బుక్ జాడ్యంతో ఒక్కొక్కరిపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. సరే, వీడియో ఏం మాట్లాడి వినిపిస్తా వినండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సరే అలాగే వారి కుమారుడైనటువంటి సకల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎంత అక్కసు ఉందో వారి అక్రమ అరెస్టుల పర్వం చూస్తే అందరికీ అర్థమవుతుంది. రాష్ట్రానికి రెడ్ బుక్ అనేటువంటి ఒక జాడ్యాన్ని పరిచయం చేసి మనకి పెద్ద పెద్ద ముదర మాటలన్నీ ఏదో నీ బతుకు తెరువు కోసం బెట్టింగ్ యాప్లు, కాసేపు బీఆర్ఎస్లో, కాసేపు వైసీపీలో, కాసేపు ఇంకొకటి ఎవడన్నా డబ్బులు ఇచ్చాడంటే కనుక వాడి తరపున, లేదంటే కనుక మనం వెళ్ళి ఈవెంట్లు చేసుకోవాలి, లేదంటే కనుక రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలి. ఇంతే కదా మన బతుకు. అనవసరమైన పెద్ద పెద్ద ముద్ర మాటలు ఎందుకంటే నీకు ఈ మహాతల్లి బీఆర్ఎస్ పార్టీలో కూడా తిరిగింది ఈవిడ మంగిలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఫోటో చూపిస్తాలే. ఎందుకు వచ్చిన మాటలని అడుగుతున్నావు, ఇంకా మాట్లాడు. ఆ రెడ్ బుక్ లో భాగంగా ఒక్కొక్కరిపై అక్రమంగా కేసులు పెడుతూ వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ రెడ్ బుక్ కుట్రలకి పాల్పడుతున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా అమలు చేసినటువంటి మద్యం విధానంపై పారదర్శకంగా మద్యం పాలసీయా? అసలు నీకు తెలుసా ఏం చేశారో? ఏ మద్యం అమ్మారు అనేదాన్ని ఒక క్లారిటీ ఉందా? ఎలా అమ్మారు అనేది అసలు పూర్తిగా నీకు తెలుసా? తెలియకుండా ఏదో ఒక వాట్సాప్లో ఒక స్క్రిప్ట్ పంపించారని చెప్పేసి చదివేస్తున్నాం. ఇక్కడికి వచ్చి పారదర్శకంగా నిర్వహించారు. ఎలా, ఏ విధంగా అంటే 100 రూపాయలు ఉన్నదాన్ని 300కి అమ్మడం పారదర్శకంగా అమ్మినట్టే? ఏమంటే మీకు అసలు ఏమైనా సిగ్గేమని అనిపిస్తుంది అసలు ఎంత పచ్చాబద్దాలు మాట్లాడడానికి? అసలు మద్యంలో అవినీతే జరగలేదు, డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా, ఎంతమంది వచ్చి మాట్లాడినా దీనికి ఆన్సర్ చేయండి. మీ 5 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఎన్ని సొల్లు మాటలు చెప్పినా మేము ఎవడో నమ్మం. ఇక్కడ ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే, అక్కడ డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. ఫోన్పే ద్వారా చేయొచ్చు, గూగుల్ పే ద్వారా చేయొచ్చు, మన ఇష్టం. మనకి ఎలా కావాలితే అలా చేయొచ్చు అక్కడ పేమెంట్ కదా. పారదర్శక అంటే అది మనం చెప్తున్నాం కదా, పారదర్శకత, నిజాయితీ, నీతి అని అలా ఉండాలా. మరి మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఒక చిన్న లాజిక్, చిన్న పాయింట్ అండి. ఈ ఒక్కదానికి ఆన్సర్ చేయడం మానేసి రెడ్ బుక్ అంటారు, అక్రమాలు అంటారు, అన్యాయాలు అంటారు. అరే ఇవన్నీ వద్దండి. మీరు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదంటే శ్యామల, ఇప్పుడు ఉదాహరణకి డిజిటల్ పేమెంట్లు అనుకో, నేరుగా ప్రభుత్వ ఖాతాలోనే జమ అవుతాయి కదా. ఎవరు ఎంత పేమెంట్ చేస్తున్నారు అనేది ఆధారాలతో సహా మనకి అక్కడ క్లియర్గా కనబడుతుంది. ట్రాన్సాక్షన్ ఐడితో సహా క్లియర్గా అక్కడికి నమోదు అయిపోతూ ఉంటుంది, అందులో జమ తెలిసిపోతూ ఉంటుంది, అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అదే మనం డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు అనుకో, 100 300కి అమ్మినా, 400కి అమ్మినా, 500 1000కి అమ్మినా సరే బాటిల్ పైన ఎంఆర్పి ఎంత ఉంటే అంతే మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. మిగిలిన సొమ్ము జగనన్న జోబులో తోస్తాం. అర్థమైందా నీకు మ్యాటరా? డిజిటల్ పేమెంట్లు పెట్టకపోవడానికి గల కారణాలు అది. మనం అది చెప్పాలా? అవునా? క్యూఆర్ కోడ్ పెట్టేసాను, ఇక్కడ బాటిల్ అమ్మగానే అక్కడ అప్డేట్ అవుద్ది. ఎంతగా అప్డేట్ అవుద్ది? బాటిల్ పైన ఎంత ఉంటే అంతకే అప్డేట్ అవుద్ది. 100 ఉంటే 100కే అప్డేట్ అవుద్ది. మరి మిగిలిన సొమ్ము ఎవరు తినేసాడు? అన్న, మా నాన్న తినేసాడు కదా. లెక్కపత్రాలు లేవు. పైగా వాళ్ళు వచ్చి మధ్యలో ఎవడు ఇరుక్కోలేదు. మరి ఏమైనా ఎందుకు వేసింది కోర్టు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నిందితుడేం కాదు కదా. అంతకంటే ముందు ఇంకా చాలామంది ఉన్నారు కదా, 4 5 జైల్లోనే ఉన్నారు కదా. వాటికి కూడా అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇవాళ జైళ్ళలో మొగ్గుతున్నారు కదా, రిమాండ్లో ఉన్నారు కదా. పైగా మనం మాట్లాడడానికి సిగ్గు లేదు. పారదర్శకత అలాంటి పదాలు అసలు ఎలా వాడవద్దేస్తుందో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. మీరు మద్యం గురించి అస్సలు మాట్లాడకూడదు శ్యామల, గుర్తుపెట్టుకుని బాగా.
అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్, అందులో భాగంగానే దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ వాంగ్మూలాలు సృష్టించి ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెర్రెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉమ్, అంతటితో ఆగకుండా వారి కుమారుడైనటువంటి చెర్రెడ్డి మోహిత్ రెడ్డి గారిపై, అలాగే మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే, ఉమ్. అసలు కేసే నమోదు చేయకుండానే డైరెక్ట్ గా లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు. జనాలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు, అధికారులు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. నీకున్న తెలివితేటలు లేవేటి వాళ్ళకి తెలీదా? లుకౌట్ నోటీసులు ఎప్పుడు జారీ చేయాలో, ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి తెలీదా? అబ్బే, ఇంకా ఈ ఊరుకునేలాగుంటే ఎన్నైనా చెప్పేలాగా ఉన్నారా మీరంతా కూడా? రిమాండ్ ఎందుకు వేసారు? రిమాండ్లో ఉన్నాడు కదా ఇప్పుడు. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు? లుకౌట్ నోటీసులు ఇచ్చేసారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలియదేమో మనకి. ఆ రోజు ఏం మాట్లాడలేదే? ఆ రోజు అన్నీ మీకు చెప్పి చెయ్యాలా? అన్నీ మీకు వివరంగా చెప్తారా? మళ్ళీ ఎటకారం ఒకటి మళ్ళీ మనకి అన్నీ మీకు ముందు చూపిస్తారా? ఇది కూడా అంతేనండి, అన్నీ మీకు చెప్పి చేస్తారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ పైన ఇలా కేసు పెట్టామంటే మీరు ఎక్కడికి విదేశాలకు వెళ్ళకూడదు, మీ పైన లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నాము, ఏమనుకో మాకు అనుకోతుగా, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. మీరు అలా సరదాగా బెంగళూరు ఎయిర్పోర్ట్కో లేదంటే ఇంకా ఎక్కడైనా ఎయిర్పోర్ట్కైనా వెళ్ళండి, అక్కడ మిమ్మల్ని ఇమిగ్రేషన్ అధికారి మిమ్మల్ని ఆపేస్తారా? ఇమీడియట్గా మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇలా చెప్తారా? వెళ్ళవమ్మా, చెప్పుకొచ్చావు కానీ ఈ సొల్లు మాటలని ఇక్కడ చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చి మధ్యలో దోచేసింది కాకుండా, తినేసింది కాకుండా ఇవాళ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉంటే పారదర్శకత, నిజాయితీ, నీతి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి పనికి మన సొల్లుకోవాలని చెప్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి. అది కూడా నువ్వు చెప్పాలా? నీకు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ ఈ క్షణం ఇప్పటికిప్పుడు ఆ సింబల్ అలా ఉండగానే, అలా ఆన్ ద స్పాట్ అలా ఉండగానే మళ్ళీ ఇంకొక ఏదైనా బెట్టింగ్గా ప్రమోట్ చేయమంటే చేస్తుంది. ఆంధ్ర 365 ఎలా ఆడాలంటారా శ్యామల గారు? నన్ను అడగని అంటుంది. అప్పుడు ఆమెను అడిగితే ఆవిడ చెప్పేస్తుంది. నేను నమ్మి నువ్వు చెప్పావు అని చెప్పేసి అని చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గర స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. ఎక్కడికి వచ్చి చెప్పాలా? మీరు అంటే వాళ్ళందరూ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది నిజంగా. గంజాయి బ్యాచ్ ఒక పక్క రౌడీ షీటర్లు, ఒక పక్క ఏమో మీరు బెట్టింగ్ వాళ్ళు, అన్నీ ఇల్లీగల్ వ్యాపారాలే, ఒక్కటి కూడా లేదు లీగల్గా ఉండదు. మెజారిటీ వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అధికార ప్రతినిధులు కానీ ఏదో రకంగా ఇల్లీగల్ కార్యక్రమాల్లోనూ ఇల్లీగల్ వ్యాపారాల్లోనూ ఉన్నవాళ్ళే. ఒక్కడో నీతిగా నిజాయితీగా బతుకున్నాడు నాకు తెలిసి. మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాలి. మాకు ఏమీ జరగలేదండి. అన్నీ చెప్తారు. శ్యామలాని కూర్చోబెట్టి అధికార ప్రతినిధి కాబట్టి నువ్వు రామ్మ శ్యామల, ఏదైనా కొత్త బెట్టింగ్ యాప్లు ఏమైనా ఉన్నాయో చెప్పు మాకు. అలాగే ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ తర్వాత మీరు వీడియో చేయమాకండి, ముందుగా మీ పర్మిషన్ ఏమైనా తీసుకోమంటారని చెప్పి అడుగుతారా? నోర్మై. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన రాసినటువంటి లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. మీరు నిజంగా నన్ను పిలిచుంటే గనక, ఒక ఫోన్ చేసి పిలిచుంటే గనక నేను మీ కార్యాలయానికి వచ్చేవాడిని. పారిపోవడం నాకు అలవాటు లేదు. కాదు, అంత కష్టపడిపోవసలేదు. ఫోన్ చేసి పిలిస్తే వచ్చేవాడిని అని చెప్పేసి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేఖలో రాశారంట. ఫోన్ చేసి పిలవడం ఎందుకు? డైరెక్ట్గానే వెళ్ళారు కదా పోలీసులు. ఆశ్రమం ఎందుకు? మళ్ళీ ఆయన రమ్మనం ఎందుకు? ఆయన తీసుకొస్తానికి వెళ్ళారు కదా. వీళ్ళు వెళ్తేనే నేను రాను, రగీను, నానా హంగామా చేసి నానా పెంట చేసిన వ్యక్తి ఫోన్ చేసి పిలిస్తే వచ్చేస్తాడా? పోలీసులు నేరుగా వెళ్తేనే మొండికేసి నానా రభసరభ చేసిన వ్యక్తి ఫోన్ చేస్తే వచ్చేస్తాడా? ఇంకా మాట్లాడు. మీరు అడిగే ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పేవాడిని అని ఆయన బహిరంగంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతోంది ఆయన తప్పు చేశారా చేయలేదా అనే విషయం. కట్ అయింది కదా, స్క్రిప్ట్ మర్చిపోయింది అక్కడ, అందుకని చెప్పి కట్ చేసేసుకుందన్నమాట. నోర్మి శ్యామలా సిగ్గుపడి కొద్ది కాస్త మాట్లాడేటప్పుడు బహిరంగంగా నేను కూడా లేఖ రాహేస్తాను తప్పు చేయనట్టు అయిపోద్దా? నేను దోచేసి బహిరంగంగా ఒక లేఖ రాహేస్తా తప్పు చేయనట్ట? ఏం తెలివితేటలు వాడుతున్నారు ఇక్కడ అసలు అంటే జనాల్లో పిచ్చోళ్ళు అనుకున్నారు అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు, ఇంకేం చెప్పినా కానీ నమ్ముతారుగా. ఇంకా అలా అయిపోయిందంతా. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి అధికార ప్రతినిధుల పేరుతో బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ ప్రమోషన్లు, రకరకాల పెంట చేసిన వాళ్ళందరూ వచ్చి అధికార ప్రతినిధులుగా నిలబడితే డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలా వాస్తవాలను పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టాలి, వాళ్ళని ఏదో ఒక మాయలో ఉంచాలి, మనం పబ్బం గడుపుకోవాలి, రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు, వీళ్ళు బ్రతికితే సరిపోద్ది. ముఖ్యంగా శ్యామల లాంటి వ్యక్తులు పక్కోటి జీవితం ఎలా పోయినా పర్వాలేదు, ఇప్పటికిప్పుడు నీకు లచ్చ ఇస్తామంటే ఎవరినైనా చంపడానికి కూడా వెనకడరు. అంత నీచానికి దిగజారిపోతారు వీళ్ళంతా కూడా.
వీళ్ళు చెప్తే మనం వినాలా, మనం నమ్మాలా? అలా ఉంటాయి.